హలో సార్. గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్కి లిఫ్ట్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం సార్. గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్కి ఇంట్లో అసలు ప్రొవిజనే లేదు, లిఫ్ట్ ఇన్స్టాల్ చేసుకునే స్థలమే లేదు. జస్ట్ ఇంటి లోపల డూప్లెక్స్లో మెట్లు ఉన్నాయి. ఆర్ఎల్స్ ఏదైతే మెట్లు ఏవైతే ఉన్నాయో దీనికి మనం జస్ట్ 6 ఇంచ్ స్పేస్ తీసుకొని ఒక రైల్ లాంటిది పెట్టుకొని అక్కడ మనం చైర్ లిఫ్ట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ చైర్ లిఫ్ట్ కాస్ట్ వచ్చేసరికి అప్ టు 20 ఫీట్ స్ట్రేట్గా ఉన్న 20 ఫీట్ ఏదైతే ఉంటుందో మీకు 2.5 lakh రూపీ ఖర్చు అవుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే స్టేర్స్ మిడ్ ల్యాండింగ్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్తాయి. సో ఇట్లా మెట్లు కనుక 2 times టర్న్ ఉన్నప్పుడు మిడ్ ల్యాండింగ్ వరకు ఒక లిఫ్ట్, మిడ్ ల్యాండింగ్ నుంచి పైకి ఒక లిఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. టోటల్ 5 lakh రూపీస్ మనకి ఖర్చు అవుతుంది. ఇది 1 year వారంటీతో వస్తుంది లిఫ్ట్. ఇది కాకుండా ఒకవేళ మీరు ప్రాపర్ వాల్స్ కనుక కన్స్ట్రక్ట్ చేసుకున్నట్లయితే కింద పిట్ 1.5 feet 2 feet ఉంటే కూడా సరిపోతుంది. పైన కానీ ఫస్ట్ ఫ్లోర్ అబోవ్ స్లాబ్ ఏదైతే ఉందో స్లాబ్ పైన మనం మోటార్ ఇన్స్టాల్ చేసుకొని ఆ మోటార్ని మళ్ళీ కవర్ చేసుకోవాలి. సో దానికి మనకి ఖర్చు ఎంత అవుతుంది అంటే 4.3 lakh రూపీలో మనకి లిఫ్ట్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది అప్ టు 4 passenger. ఒకవేళ కనుక అట్లా కాదు, స్పేస్ చాలా తక్కువ ఉంది అనుకుంటే 5.25 lakh అవుతుంది. ఈ రెండు కూడా ట్రాక్షన్ లిఫ్ట్స్ 4.3 5.2. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే నేను కాస్ట్ చెప్పానో సార్, ఇవి ట్యాక్సెస్ అనేది అడిషనల్గా ఉంటాయి. ఈ కాస్ట్ కాకుండా ఓవరాల్ డిస్కౌంట్ పైన మనం ఎంత డిస్కౌంట్ అనేది మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు మా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది కాకుండా ఒకవేళ మీరు హైడ్రాలిక్ లిఫ్ట్ ప్లాన్ చేసుకుంటే, అంటే ఈ రెండింటిని మనం భారత్ లిఫ్ట్స్ అంటాము. ఏదైతే క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్ ప్లాన్ చేసుకుంటే కనుక దీనిలో 2 models ఉన్నాయి సార్. క్యూబ్ అల్ట్రా ప్రీమియం హైడ్రాలిక్ లిఫ్ట్, క్యూబ్ అల్ట్రా లగ్జరీ హైడ్రాలిక్ లిఫ్ట్ అని. క్యూబ్ అల్ట్రా ప్రీమియం హైడ్రాలిక్ వచ్చేసరికి మీకు 7 lakhs అవుతుంది ఇంక్లూడింగ్ ఇన్స్టాలేషన్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి. క్యూబ్ అల్ట్రా లగ్జరీ హైడ్రాలిక్ లిఫ్ట్ వచ్చేసరికి 8 lakhs అవుతుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే క్యూబ్ అల్ట్రా ప్రీమియం హైడ్రాలిక్ లిఫ్ట్లో క్యాబిన్ అనేది రెగ్యులర్ క్యాబిన్ ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్తో. అల్ట్రా లగ్జరీ హైడ్రాలిక్ లిఫ్ట్లో గ్లాస్ క్యాబిన్ వస్తుంది. గ్లాస్ క్యాబిన్ వచ్చినప్పుడు అంటే అవుట్ సైడ్ కూడా మీకు గ్లాస్ ఎలివేషన్ ఉంది అంటే వాల్స్ లేకుండా ఏదైనా గ్లాస్ ఎలివేషన్ ఉన్నప్పుడు ఈ లిఫ్ట్ మనం చూస్ చేసుకోవాలి. ఒకవేళ అవుట్ సైడ్ మీకు ప్రాపర్ ఒపేక్ స్ట్రక్చర్ ఉంది అనుకుంటే కనుక అల్ట్రా ప్రీమియం లిఫ్ట్ సరిపోతుంది. ఈ లిఫ్ట్స్లో మనకి ఇంకా డిఫరెన్స్ ఏముంటుందంటే టచ్ ప్యానల్స్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది. సో ఓవరాల్ గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్కి మనకి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి ట్రాక్షన్ లిఫ్ట్స్లో చూస్తే 4.3 lakh, 5.25 lakh, నెక్స్ట్ 7 lakhs అండ్ 8 lakhs. ఇవి కాకుండా జస్ట్ ప్లాట్ఫామ్ కావాలని అడుగుతారు కొంచెం మంది. ప్లాట్ఫామ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి, ఫస్ట్ నుంచి గ్రౌండ్కి మూవ్మెంట్ అయ్యేలాగా ఇట్లా ప్లాట్ఫామ్ లిఫ్ట్ ప్లాన్ చేసుకుంటే కనుక మనకి 4 lakh రూపీస్లో జస్ట్ ఒక హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ గ్రౌండ్ నుంచి ఫస్ట్కి మూవ్మెంట్ ఉంటుందన్నమాట. సో లిఫ్ట్ ఏదైతే ఇన్స్టాల్ చేసుకుంటారో ఒకవేళ అక్కడ ప్రొవిజన్ లేదు, ఇందాక వాల్స్ ఉంటే ఇదంతా, ఒకవేళ వాల్స్ లేకపోతే కనుక మనం ఒక స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ సెల్ఫ్ సపోర్టెడ్ స్ట్రక్చర్ కాస్ట్ వచ్చేసరికి మీకు గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్కి 2.25 lakh అనేది ఖర్చు అవుతుంది. ఇది ఒపేక్గా చేసుకుంటే కనుక అంటే చుట్టూ అల్యూమినియం కాంపోజిట్ ప్యానెల్తో కవర్ చేసుకుంటే, ఆర్ బైసన్ బోర్డ్తో కవర్ చేసుకుంటే, ఆర్ ఫైర్ రేటెడ్ ప్లైవుడ్తో కవర్ చేసుకుంటే మీకు 2.25 lakh నుంచి 2.5 lakh అవుతుంది. అదే కంప్లీట్ ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్ కావాలనుకుంటే కనుక మీకు అబౌట్ 3 lakh రూపీస్ అనేది దీనికి ఖర్చు అవుతుంది గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్కి. సో టోటల్ కాస్ట్ ఈ ట్రాన్స్పరెంట్ లిఫ్ట్ అనుకుంటే ఈ 3 lakhs చేంజ్ ప్లస్ లిఫ్ట్ కాస్ట్, ఏ లిఫ్ట్ చూస్ చేసుకున్నారు ఆ లిఫ్ట్ కాస్ట్. ఇది ఏంటంటే బేసిక్ లిఫ్ట్ విత్ గ్రిల్ గేట్ వచ్చేది. గ్రిల్ గేట్ కాకుండా సెమీ ఆటోమేటిక్ డోర్ అనుకుంటే మనకు ఒక 50,000 అడిషనల్ అవుతుంది. ఆ సెమీ ఆటోమేటిక్లో కూడా ఎంఎస్ పౌడర్ కోటెడ్ బిగ్ విజన్ అని ఉంటుంది, ఎంఎస్ పౌడర్ కోటెడ్లో స్మాల్ విజన్ అని ఉంటుంది. నేను చెప్పింది ఎంఎస్ పౌడర్ కోటెడ్లో బిగ్ విజన్, ఎనీ కలర్తో వస్తుంది. అలా కాకుండా మనకి స్టెయిన్లెస్ స్టీల్ సిల్వర్ కలర్ కావాలనుకుంటే మనకి అబౌట్ 60,000 to 70,000 ఖర్చు అవుతుంది. దానిలో టాప్ అండ్ గ్రేడ్ కావాలనుకుంటే 1 lakh దాకా ఖర్చు అవుతుంది అడిషనల్గా. ఇలా కాదు ఫుల్లీ ఆటోమేటిక్ డోర్ కావాలనుకుంటే ఆటో డోర్కి బేసిక్ ఎంఎస్ పౌడర్ కోటెడ్ బిగ్ విజన్ ప్యానెల్స్ ఆటో డోర్ ఏదైతే ఉంటుందో మీకు అబౌట్ 1.5 lakh లిఫ్ట్ కాస్ట్ కన్నా అడిషనల్ కాస్ట్ ఉంటుంది. వేరేజ్ కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్తో బిగ్ విజన్ కావాలనుకుంటే 2 lakhs అడిషనల్ కాస్ట్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ రేంజ్లో ఉంటుంది కాబట్టి మీకు ప్రైస్ నేను చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎగ్జాక్ట్ డిస్కౌంట్ ఎంత వస్తుంది అది డౌట్స్ ఉంటే కనుక మీరు మా కన్సర్న్ ఏజెంట్తో మాట్లాడచ్చు, వాళ్ళు మీకు క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.